బీఆర్ఎస్ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. అంటే నేను కూడా గతంలో పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసినప్పుడు ఆనాటి ప్రభుత్వాలు మమ్మలను రకరకాల విషయాలు నేర్చుకోవడం కోసం విదేశీ శిక్షణ కోసం మమ్మల్ని పంపించినప్పుడు మాకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఐక్యరాజ్య సమితిలో పనిచేసినప్పుడు కూడా మాకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అంటే మన పాస్పోర్ట్ వాళ్లకు సరెండర్ చేస్తే భారత ప్రభుత్వం మనకు వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. దాన్నే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు. నువ్వు బ్లూ పాస్పోర్ట్ పెట్టుకొని వైట్ పాస్పోర్ట్ పెట్టుకొని రెడ్ పెట్టుకొని పోతా అంటే కుదరదు. మీరు చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నా, మేము ఉన్నతాధికారుల హోదాలో ఉన్నా, మన బ్లూ పాస్పోర్ట్ కంపల్సరీ అక్కడ విదేశాంగ శాఖకు కంపల్సరీ సరెండర్ చేయాల్సిందే. చేస్తే అప్పుడు నీకు వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. ఆ వైట్ పాస్పోర్ట్ అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్. అంటే ఎవరికి లేనన్ని ప్రివిలేజెస్ మీకు ఉంటాయి ఇమిగ్రేషన్లో. సో ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రావాలంటే తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో 15 రోజుల ముందరనే మీరు అప్లై చేయాలి. 15 రోజుల ముందర మీరు అప్లై చేసిన తర్వాత, ఇది స్టాండర్డ్గా వస్తున్న ప్రొసీజర్, దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఇదే ప్రొసీజర్ ఉంది. మీరు 15 రోజుల కన్నా అంతకన్నా ముందరనే అప్లై చేసి మీరు ఏ కార్యక్రమాలు చేయడం కోసం వెళుతుంటే ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో epollclearance.gov.in అని చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో మీరు అప్లోడ్ చేస్తే అది భారత విదేశాంగ శాఖకు పోయి వాళ్ళు అక్కడి నుంచి మీరు ఏ ఏ దేశాలకు పోతున్నారో ఆయా దేశాల రాయభార కార్యాలయాలకు వీటిని పంపించి వీళ్ళు నిజంగా పోతున్నవి మనకు విదేశాంగ విధానానికి అక్కడి దేశాల విధానానికి మనకి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా, పరస్పర విభేదాలు ఉన్నాయా, దీనివల్ల భారత సార్వభౌమత్యానికి కానీ భారత ఆర్థిక వ్యవస్థకు కానీ లేకపోతే భారత రాజకీయ వ్యవస్థకు కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటని వాళ్ళు అక్కడుండే రాయబారులందరూ కూడా బేరీజు వేసిన తరువాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. దీనికి అంతటి కూడా టైం పడుతుంది. కాబట్టి 15 రోజుల ముందరనే మీరు అప్లై చేయమని చెప్తారు. అదేవిధంగా మనం ఏ ప్రాంతాలకు పోవాలనుకుంటున్నాం, ఎక్కడెక్కడ సందర్శించాలనుకుంటున్నాం, అదేవిధంగా ఎవరెవరిని కలవాలనుకుంటున్నాం, కలవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మనం ఇచ్చే అప్లికేషన్లోనే కంపల్సరీ రాయాలి. దాని తర్వాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మీరు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ వీసా ఉండుంటుంది, అమెరికన్ వీసా ఉండుంటుంది, లండన్ వీసా ఉండుంటుంది. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో కానీ మీరు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. మీరు వ్యక్తిగత హోదాలో పోతే ఎవరు ఆపరు. కానీ మీరు అధికారిక హోదాలో పోతున్నారు కాబట్టే ఈ సమస్యలు వస్తాయని పొలిటికల్ క్లియరెన్స్ అడుగుతారు. ఇది మ్యాండేటరీ ఎవరికైనా. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్లకు లండన్ పోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, మాకు మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ నేను అంటున్నాను, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని గైడ్ చేస్తున్న అధికారులు ఎవరో వాళ్ళన్నా సరిగా చదువుకుంటున్నారో లేదో నాకు తెలవడం లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఇప్పుడు మినిస్టర్లు కాదు, వాళ్ళు ప్రైవేట్ కెపాసిటీలో పోయినరు. కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే మీలాగా ఇట్లా ఏమంటారు ఇంత హాఫజార్డ్గా ఉండదు, చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఆయన గతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు ఏ ఫారిన్ టూర్ పోయినా